హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ వచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రైట్, హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ వచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈడ
హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ వచ్చారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రతీకారం తీసుకుంటాం. మీరు ఇవాళ హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ ఆఫీసు మీద దాడి చేయమని పక్క నుంచి పంపించాడు. దీనికి తగిన జవాబిచ్చి తీరుతాం. రేవంత్ రెడ్డి నీకు పోలీసులు అందరుండని ఈ విధంగా రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు ఈ ఘర్షణ గల కారణం ఏంటి? ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా దళితులను అదేవిధంగా అంబేద్కర్ ని ఉద్దేశించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ జీవన చేసేది ఏంటంటే భగవంతుని సాధిస్తే సర్గాం జిల్లా అంటూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత వర్గాలు చాలా సీరియస్ గా అర్థిస్తుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ కాంగ్రెస్ నేతలు కొంతమంది తెలంగాణలో బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. అయితే మోటో అంతా కూడా సమర్థంగా జరిగిన గాంధీభవన్ నుంచి కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు వాళ్ళతో కలిసి ర్యాలీగా బయలుదేరి బీజేపీ కార్యాలయం వద్దకు చేస్తున్నారు. సో అక్కడ వరకు వెళ్ళేటువంటి సందర్భంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ మోర్చా అధికారులందరూ కూడా దీన్ని అడ్డుకున్నటువంటి ఎస్సీ మోర్చా నేతలందరూ కూడా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. సో ఒక్కసారిగా ఆ నినాదాలతో ఒకవైపు జిందాబాద్ అంటే కాంగ్రెస్ నేతలు, ఒకవైపు నైవేద్యుల నాయకత్వం వదిలాలంటూ మరోవైపు బీజేపీ పార్టీ కార్యకర్తలు చేసిన కూడా నినాదాలకు ఒకసారిగా ప్రాంగణం అంతా కూడా కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ రెండు వర్గాలను ఎదుర్కొనేటువంటి క్రమంలో పోలీసులు కాస్త ఆలస్యంగా వచ్చారు. సో ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇస్తున్నటువంటి నినాదాలను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు వర్గాల మధ్య మొదటి ఘర్షణపూర్తి వాతావరణం నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. సో ఈ యొక్క ఒకరి వైపు ఒకరు బలంగా నినాదాలు ఇచ్చుకుంటూ బీజేపీ పార్టీ కార్యాలయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో బీజేపీలో ఉన్నటువంటి యూత్ లీడర్స్ తో పాటు దళిత మోర్చా సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.